హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో పాకం పట్టి పని లేకుండా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో నువ్వుల లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. నువ్వుల్లో మనకి కాల్షియం, జింక్, మెగ్నీషియం అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఎదిగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చాలా మంచిది. ఎముకలు బలంగా తయారవడానికి రోజుకొక లడ్డు తీసుకుంటే చాలండి, మన ఎముకలు ఉక్కులాగా మారుతాయి. మళ్ళీ లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు నువ్వుల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వుల్ని వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే వేయించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతాయి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి. చక్కగా వేగుతాయి. ఇవి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఈ నువ్వుల్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించుకోవాలండి. అప్పుడైతేనే చక్కగా వేగుతాయి. ఇవి లోపలికల్లా వేగుతాయి. మనకి చూసారు కదా, ఇక్కడ నువ్వులు అనేది కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. ఇవి కొంచెం గోరువెచ్చగా అయ్యాక వీటిని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత దీనిలోకి 2 యాలకుల్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఆ తర్వాత దీనిలోకి తురుముకున్న బెల్లం ఒక 1/4 కప్పు వరకు వేసుకోవాలి. బెల్లం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మనకి ముద్దలాగా అవుతుంటే సరిపోతుంది. వెంటనే దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకొని ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసుకోవాలి. చక్కగా మనకి ఈజీగానే ఉండలు తయారవుతాయండి. ఇలా ఉండల్లాగా ఒత్తుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ఉండల్ని కూడా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కేవలం 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఈ చలికాలంలో ఈ నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల మన శరీరంలో వేడిగా ఉంటుంది. అలాగే మనకి వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పకుండా తీసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.